వెల్కమ్ బ్యాక్. కొత్త బిచ్చగాడు పొద్దెరగడనట్లు అధ్యక్ష పీఠం ఎక్కిన దగ్గర నుంచి ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ అభినవ హిట్లర్లా ప్రవర్తిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. తనకు దక్కిన అధికారాన్ని ముందు వెనక చూడకుండా అడ్డంగా నచ్చినట్లు దుర్వినియోగం చేసేస్తున్నాడు. తాను చెప్పిందే వేదం చేసిందే శాసనం అంటూ దూకుడుగా ముందుకెళ్తున్నాడు. అమెరికన్లు తప్ప ఇతర దేశస్తులు మనుషులే కాదు అన్నట్లుగా వారిపై కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. తన తీరుతో అమెరికా చారిత్రక పునాదులకు కూడా తూట్లు పొడుస్తున్నాడు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన క్షణం నుంచి ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రచారంలోనే అతనెంత పిచ్చోడో ప్రజలకు తెలిసిపోయింది. కానీ ఏం చేస్తారు? ఆ దేశంలో ఉన్న పాపులర్ ఓటింగ్ కారణంగా ట్రంప్ చేతికి పగ్గాలొచ్చాయి. నవంబర్ 8 నుంచి అమెరికా అన్ని రాష్ట్రాల్లోనూ ట్రంప్ వ్యతిరేక ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ట్రంప్ అధ్యక్ష ప్రమాణ స్వీకారం నాడు కూడా వాషింగ్టన్, న్యూయార్కులో భారీగా ర్యాలీలు జరిగాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ ర్యాలీల ఉధృతి పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. అమెరికా అధ్యక్ష పీఠానికి ట్రంప్ సరిపోడంటూ ఒక్క అమెరికన్లే కాదు, బ్రిటన్, యూరప్, ప్యారిస్లలో కూడా నిరసనలు మిన్నంటుతున్నాయి. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా ట్రంప్ తన విధానాలతో, పిచ్చి ధోరణితో అమెరికాను నాశనం చేస్తున్నాడు. దాంతోపాటు అన్ని దేశాలను ఇబ్బంది పెడుతున్నాడు. నిజానికి అమెరికా ఎదిగిందే వలసల వల్ల. అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్లే అగ్రరాజ్యాన్ని ముందుకు నడిపించారు. నిజానికి అమెరికా ఆర్థిక వృద్ధిలో స్థానికుల కన్నా ప్రవాసుల పాత్రే ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అమెరికన్లు ఒక జాతి కానే కాదు. కానీ ట్రంప్ మాత్రం వాళ్లనో జాతిగా చెప్పి జాత్యహంకారాన్ని రెచ్చగొడుతున్నాడు. ముస్లింల పేరు చెప్పి ప్రపంచ దేశాలన్నింటినీ ఒకే ఘాటన కట్టి వ్యతిరేకిస్తున్నాడు. నేషన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అట్లాంటి వచ్చి ఈయన సడన్ గా ఇమిగ్రెంట్స్ మాకు పర్లేదు, మేము అన్ని ఉద్యోగాలు మేమే చూసుకుంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చూసుకుంటాం సడన్ గా చెప్పడం, అదే కాకుండా అట్లా చేయడం వల్ల చాలా అందరికీ చాలా ఇన్కన్వీనియన్స్గా, కొంచెం ఎంబారస్మెంట్గా జరుగుతున్నది. అదే కాకుండా ఈ ట్రేడ్ డీల్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అదొకటి అది క్యాన్సిల్ చేసి, అదే కాకుండా నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దాని గురించి చేస్తానని చెప్తున్నాం. ఈ ఫ్రీ ట్రేడ్ ఆపిస్తామని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా చేయడం ఎంతవరకు ఆయన సక్సెస్ఫుల్గా అవుతాడని చెప్పి తెలీదు. అది చేయడానికి వీలు కాదు. ఎందువల్లంటే అట్లా చేశారంటే అమెరికా ఐసోలేట్ అయిపోతుంది. వాస్తవానికి గతంలో జరిగిన ఘటనల వల్ల అమెరికా నష్టపోయి ఉండవచ్చు. కానీ ప్రతి ఒక్కరిని అలాగే చూడటం సబబు కాదు. ఇలా దేశంలో జాత్యహంకార భావనతో ఉండే వాళ్లు 4 నుంచి 5% ఉంటారు. కానీ వారి కోసం ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, ప్రపంచాన్ని కలవర పెడుతున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే అమెరికా ఆగర్భ శత్రువు రష్యాకి అనుకూలంగా అడుగులేయటం కూడా అమెరికన్లను ఇబ్బంది పెడుతోంది. మరోపక్క రష్యాలో జరుగుతున్న విదేశీయుల హత్యలను కూడా సమర్థిస్తున్నాడు. అదేమని అడిగితే ఏం గతంలో మనం మాత్రం హత్యలు చేయలేదా అని నిలదీస్తున్నాడు. మొత్తంగా ట్రంప్ అయ్య గారి విపరీత ధోరణి దేనికి దారితీస్తుందో అని స్థానిక అమెరికన్లు భయపడుతున్నారు. మొత్తంగా ట్రంప్ తీరుతో ముస్లింలు, నల్ల జాతీయులు, మెక్సికన్లు, ప్రవాసులు, వలసవాదులు, మహిళలు, డెమోక్రాట్లే కాదు, ఆఖరికి రిపబ్లికన్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి 1930లో అంతర్జాతీయ సంబంధాలు అంతగా రూపుదిద్దుకోని సమయంలో, ప్రజాస్వామ్యం పెద్దగా పరిఢవిల్లని రోజుల్లో, కమ్యూనికేషన్, ప్రపంచీకరణ లేని రోజుల్లో తన జాతే గొప్పదని రెచ్చగొట్టి 1 కోటి మందికి పైగా హతమార్చి హిట్లర్ నియంతగా విర్రవీగాడు. కానీ ఇది 21వ శతాబ్దపు గ్లోబల్ ప్రపంచం. ప్రజాస్వామిక ఆకాంక్షలు అడుగడుగునా వెల్లువెత్తుతున్న సమాజం. ప్రపంచీకరణ చట్టంలో ప్రపంచమంతా ఒదిగిపోయి వినిమయ సంస్కృతిని పెంచిన రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ నియంతృత్వ ధోరణుల్ని ఎవరూ సహించే పరిస్థితి ఉండదు. కానీ ట్రంప్ తీరు మాత్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. అది అగ్రరాజ్య వలస విధానాలపై దెబ్బ కొడుతోంది. ఆ దేశ ఆర్థిక మూలాల్ని దీర్ఘకాలంలో ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, ఇలాగే ట్రంప్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంటే సమీప భవిష్యత్తులోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నిజానికి ట్రంప్ వేస్తున్న వేషాల్ని అమెరికన్ సమాజం ఎక్కువ కాలం భరించాలన్న భయం లేదు. ఎందుకంటే ఆనాడు జర్మనీలో హిట్లర్ను ఎదిరించే వ్యవస్థ లేదు కాబట్టి అతని అరాచకాలు భరించారు. కానీ ఇప్పుడు ట్రంప్ దూకుడికి ముక్తాడు వేయటానికి కోర్టులున్నాయి.
అక్కడి రాజ్యాంగ వ్యవస్థ కూడా ట్రంప్ విధానాల్ని వ్యతిరేకిస్తూనే ఉంది. ఇప్పటికే ట్రంప్ నిర్ణయాలను అక్కడి కోర్టులు కొట్టేశాయి. అప్పటికీ ట్రంప్ తన తీరు మార్చుకోకపోతే ఆయనను అధ్యక్ష పదవి నుంచి దించేసే అభిశంసన తీర్మానానికి కూడా అక్కడి రాజ్యాంగం అనుమతిస్తుంది. ఏదో కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు అధ్యక్ష పీఠం మీద కూర్చోగానే అంతులేని ఆనందంతో ఏం చెయ్యాలో తెలియక ఇలా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇదే వైఖరి ఎల్లకాలం అవలంబిస్తానంటే మాత్రం అమెరికన్ కోర్టులు, అక్కడి పార్లమెంట్, రాజ్యాంగం అడ్డుపడే పరిస్థితి వస్తుంది. ఆపై ప్రజలు, అక్కడి సమాజమే ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. పీఠమెక్కాక అధికారం తన చేతిలో ఉందని కొన్నాళ్ల పాటు ఈ ఆట నడిపించవచ్చు, కానీ ఎల్లకాలం తానే నియంతలా ముందుకెళ్తానంటే మాత్రం కుదరదు. ట్రంప్ ఇప్పటికైనా నియంతృత్వ పోకడలు వదిలి ప్రజాస్వామ్య బాటలో అడుగులేయకపోతే నేటి తరం చూసిన అభినవ హిట్లర్లా చరిత్రహీనుడిగా మిగిలిపోక తప్పదు.